శ్రీమాత్రే నమః. ఏం చేస్తున్నారండి అందరూను? కాఫీలు టీలు అయ్యాయా? మేమైతే ఇప్పుడే తాగాం. 10 నిమిషాలు పావుగంట అయింది. అయితే పొద్దున బాగాలేదు అలా అని చెప్పి వంట వీడియో చేస్తే అందరూ ఎందుకు చేశారు, హెల్త్ జాగ్రత్త, ఎండాకాలం పనులు పెట్టుకున్నారు అని అందరూ ఎంతో అభిమానంగా మెసేజ్ చేశారండి. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అయితే కొబ్బరి కూర ఉందండి, అది పెరుగులో కలిపేసి పోపు పెట్టాను. దొండకాయ వచ్చి ఈజీ 4 పక్షాల్లో చేసుకుని చిన్న కుక్కర్లో పెట్టేసి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర కారం వేస్తాను. ఒక 2 నిమిషాలు వేయించి కొంచెం తేలిగ్గానే అయిపోయిందిలేండి అది. అయితే ఇవాళ ఈయన తీసుకురావడానికి బిజీగా ఉందన్నారు. వాళ్ళని బుక్ చేస్తే ఎండాకాలం కదా, చాలా ఎక్కువ తీసేసుకుంటున్నారు కాస్ట్. ఎందుకులే తేలిగ్గానే ఎలాగో వంట వరకు చేసేస్తే. ఇంకో హోటల్ ఉంది, అది దగ్గరగా ఉంటుంది మాకు, కానీ అందులో కొంచెం మసాలాలు అవి వేస్తారు, మా నాన్నగారు తినరు. అందుకని అలాగో చేసేద్దామని చేసేసాను. అయిపోయిందిలేండి. సాయంత్రం మాత్రం టిఫిన్ తెప్పిస్తాను, జొమాటోలోనూ దేంట్లోనూ బుక్ చేసి. ఇవాళ ఈయన కొంచెం బిజీగా ఉందన్నారు. అదే అండి విషయం. ఎలా ఉన్నదాన్ని మా అబ్బాయి అన్నట్టు ఎలా ఉన్నదాన్ని అలాగా పిచ్చిదానిలా వీడియో చేసేస్తున్నానంటారా? ఓపిక లేదు. ఇప్పుడు రెడీ అయ్యి చేస్తాను. పొద్దున్నప్పుడైతే స్నానం చేసి ఫ్రెష్గా చేస్తూ ఉంటాను. కానీ మీ అందరితో ఒకసారి మాట్లాడదామని, మీ అందరూ చూపించే అభిమానానికి థ్యాంక్స్ చెప్దామనే ఉద్దేశంతో చేశాను. కొంతమంది అంటారు ఏదో ఒకటి చెప్పాలని చేసేస్తారా అని. అదంత మాత్రము కాదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా అయింది ఇవాళ అలాగా అని పంచుకుంటాం కదా ఏదైనా విషయం, మన అక్కలతోనో చెల్లెళ్ళతోనో ఆడవాళ్ళతో. మగవాళ్ళకి ఎక్కువ తెలియవు. అలాగే మీతో పంచుకోవడం, తిరిగి మీ రిప్లైలు అలాగా ఇది ఏంటి అని చెప్పి రిప్లై ఇస్తూ ఉంటారు కదా, అది ఒక సంభాషణలా నాకు అనిపిస్తుందండి. ఇది ఒక వీడియో, నేను వీడియో చేస్తున్నాను, మీరు సబ్స్క్రైబర్స్ అని అనిపించదు. ఇంట్లో వాళ్ళతో ఒక సంభాషణ ఎలా అయితే నడుస్తూ ఉంటుందో అలా ఒక సంభాషణలాగా అనిపిస్తుంది. మా వారితో కూడా ఇందాక అదే చెప్పాను. ఎందుకంటే అంత నీరసంగా బాగాలేదన్నప్పుడు వంట ఎందుకు చేశారు, ఎండాకాలం ఇంటి పనులు పెట్టుకున్నారని. ఇంక వాళ్ళతో గొడవ వదిలిపోయిందనుకోండి, అది ఈ పనులు అలా ఉంటాయి. మరి ఎప్పుడో అప్పుడు కష్టపడక తప్పదు కదా, అది విషయం. ఇదేంటి పిల్లలుని రమ్మని హెల్ప్ చేయమన్నా ఉన్నా ఈ ఇరుకులో ఈ సామానులతో ఓ పక్క మా నాన్నగారు చేదస్తంతో మళ్ళీ వాళ్ళు అందరూ కలిపి ఇంకా అలసట అయిపోతుందని ఎవరిని పిల్లల్ని రమ్మనలేదు. చాలామంది అయ్యో పిల్లలు హెల్ప్ తీసుకోపోయారు అలా అన్నారు. కానీ ఒక్కొక్కసారి మనకు మనమే చేసుకోవడమే నయం అనిపిస్తుంది. పైగా వాళ్ళు కూడా వచ్చి ఇబ్బంది పడ్డారు ఎందుకు అది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా వచ్చినా మా అబ్బాయిలు వాళ్ళ వర్క్ చేసుకుందుకు కూడా అసలు ఖాళీగా ప్లగ్లు అవన్నీ వీలుగా లేవు తీసేసి. అవి ఏదో ఒక వారం 10 రోజులు కష్టపడ్డాం. అది మా వారు ఆయన పుస్తకాలు సర్దుకోవడంలో పడ్డారు. నా వరకు ఆయన హెల్ప్ రాదులేండి, ఆయనైతే ఉంచుకోలేరు పాపం. అందుకని నా పని నేను చేసుకున్నాను, అయ్యింది. అదండి విషయం. ఇంకేంటి మీరేం చేస్తున్నారు ఏంటి? రేపటి నుంచి మామూలుగా చేద్దామని ప్రయత్నిస్తాను. అయితే ఊరగాయల పని అది అయిపోయిందా? నాకు ఆవకాయ పని ఉంది, కానీ 5-6 తారీఖులు ఇంకా 2-4 రోజులు పైకి 10వ తారీఖున దాని జోలికి వెళ్తాను. ఇప్పుడు వెళ్ళను. ఆ ఆవకాయలో కూడా కాస్త మామూలు ఆవకాయ, కొంత వెల్లుల్లి ఆవకాయ, కొంచెం పెసర ఆవకాయ, ఊరికే ఒక 5-6 కాయలు అంతే. చెప్పేగా 1-2 నెలల కన్నా అది నిలవ ఉండదు, ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుందిలేండి. పెసర ఆవకాయ రంగు కూడా బాగుంటుంది. అయితే నిన్న మాగాయి తొక్కు పచ్చడి ఉన్నంత రంగు మాగా లేదన్నారు. ఒక సీసాలో ఆ బాటిల్ కొంచెం బ్లూ కలర్లా ఉంటుంది, అందుకు అలా ఉందన్నాను. కానీ నిజంగానే వాళ్ళన్నట్టు తొక్కు పచ్చడి ఉన్నంత రంగు మాగా లేదు. ఎందుకంటే ఎప్పుడు పచ్చి ముక్క కలిపామనుకోండి, అంటే కాసేపు ఒక 2-3 గంటలు ఎండలో పెట్టింది, ఆ కారానికి రంగు బాగుంటుంది. కానీ మరి మాగా 3 రోజులు ఎండలో పెట్టింది కదా, అది కొంచెం ముక్క రంగు మారుతుంది. ఆ రంగు వల్ల వీటంతా అప్పటికప్పుడు కలిపిన ఊరగాయ అంత రంగు ఉండదు, కొంచెం రంగు మారుతుందన్నమాట. అది వాళ్ళు చెప్పింది రంగు, ఇది రంగుగా ఉంది అన్నారు. వాళ్ళు చెప్పిన దానికి కారణం అది.
అది మళ్ళీ ఆవకాయ అప్పటికప్పుడు కలుపుతాం కదా, అదేం ఎండబెట్టడం అది కాదుగా, అది అలాగే ఎర్రగా రంగు అలాగే ఉంటుంది. నేను 3 మ్యాంగోస్ కారమే వాడతానండి, నాకు ఎందుకో అదే నచ్చుతుంది. చాలామంది మిరపకాయలు ఆడించుకుంటారు, అలా మంచిది. అయితే నేను 3 మ్యాంగోస్ కారం ఎప్పటి నుంచో అదే అలవాటు, అదే వాడుతూ ఉంటాను. ఇంకేంటండి విశేషాలు? అందరూ ఈ ఎండల్లో హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మేమైతే ఎక్కువ పుచ్చకాయ ముక్కలు అవి తింటున్నాము నీరసంగా అనిపించినప్పుడు. మా వారు షుగర్ ఉన్న పుచ్చకాయ ముక్కలు తిన్నా టెంపరీగా షుగర్ వస్తుందిటండి, తర్వాత అది దిగిపోతుంట, షుగర్ నిలబడదుట పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల వచ్చిన షుగర్. అందుకని పుచ్చకాయ తినచ్చు అని చెప్పారు డాక్టర్ గారు. అందుకని ఆయన కూడా బయటకు వెళ్ళొచ్చి నీరసంగా ఉన్న ఒక దాంట్లోకి అన్నీ తరిగేసి చిన్న చిన్న ముక్కల్లా ఉంచుతాను ఫ్రిడ్జ్లో, కాసిన బౌల్లోకి తీసుకుని తింటూ ఉంటారు. నేను తింటా మధ్యలో నీరసం వచ్చినప్పుడు పుచ్చకాయ ముక్కలు. మిగతావి బొబ్బాస అవి తెస్తారు కానీ తక్కువ, ఆయన తింటారు, నేను మాత్రం పుచ్చకాయే తింటాను. అది మా నాన్నగారు అయితే సాయంత్రం ఆయనకి స్వీట్ తినడం అలవాటు, స్వీట్ తింటారు. అదండి సంగతి. మీ అందరితో ఎందుకో మాట్లాడాలనిపించింది, అందుకని ఈ వీడియో చేయడం అయింది. ఇది సంగతి. మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి పొద్దున్నప్పుడు విశేషాలతో ఉపయోగపడే మాటలతో చేస్తాను. ఉంటాను మరి. మీరందరూ శనివారం ఏం టిఫిన్ చేసుకుంటున్నారు? మినపరొట్ట, దోశలా, ఏంటి ఇడ్లీలా? ఇవన్నీ కాదు, ఇంకా మంచి టిఫిన్లు చేసుకుంటున్నారా? ఉంటాను మరి. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది శనివారాలు రాత్రి భోజనం చేయరు కదా, ఎక్కువ వారమే ఉంటుంది, ఒంటి పొద్దే ఉంటారు కదా, అందుకని అడుగుతున్నాను. ఉంటాను మరి. మీకు అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా జిడ్డు మొహాన్ని చూసుకుని, నా అవతారాన్ని చూసి నవ్వుకోవద్దు. మీ స్నేహితురాలు విజయ పన్నాల.